హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. రంజీ జట్టు క్యాప్టెన్సీ హనుమ విహారీ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తిరుపతికి చెందినటువంటి ఓ రాజకీయవేత్త కుమారుడు వ్యవహారంలోనే రంజీ క్యాప్టెన్సీ నుంచి హనుమ విహారీని తొలగించారని చెప్పి అనేక వార్తలు కూడా వస్తున్నాయి. దీనిపైన క్లారిటీ తీసుకుందాం. పృథ్వీరాజ్ తండ్రి నరసింహాచారి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఏంటి అసలు హనుమ విహారీని తొలగించారా లేకపోతే ఆయన వెళ్ళిపోయాడా? అసలు వాస్తవంగా ఏం జరిగింది? వాస్తవంగా అయితే పృథ్వీరాజు విజయ్ హజారే అంటే రంజీ ట్రోఫీ వన్డే టీం అంటారు దాన్ని, బట్ దాని పేరు విజయ్ హజారే. అలాగే రంజీ ట్రోఫీ డేస్ టీంకి రెండు టీంలకి సెలెక్ట్ అవుతాడు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. రంజీ ట్రోఫీ వన్డే టీంలో ఏం జరుగుతుందంటే సేమ్ సిచ్యువేషన్ 7వ మ్యాచ్ ఇస్తారు. అంటే చివరగా ఇంకా ఒక్క మ్యాచ్ ఉంటే ఆ మ్యాచ్ ఇస్తారు. ఒక మ్యాచ్ ఇచ్చినా హీ పర్ఫార్మ్డ్ వెరీ వెల్, బాగా ఆడుతాడు. తర్వాత డేస్ మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. యాజ్ ఏ పేరెంట్గా ఇదే మరి వన్డే టీంలో ఎక్కడ లాస్ట్గా ఒక ఛాన్స్ ఇస్తారేమో, డేస్ మ్యాచ్లకి ప్రొఫెషనల్ వికెట్ కీపర్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే 2 రోజులు కీపింగ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి యాజ్ ఏ పేరెంట్గా నేను సెక్రటరీ గారిని, దాంట్లో తప్పేం లేదు, అందరూ పేరెంట్స్ అడుగుతారు మా పిల్లల్ని ఆడిస్తారా ఏంటని, అదే మరి అడగడం జరిగింది. తర్వాత ఏం జరిగిందో నాకైతే తెలీదు. ఫస్ట్ మ్యాచ్లో లేడు ఇతను, ఇంకా మ్యాచ్లు ఉన్నాయి కదా, తర్వాత ఇదే మరి ఏమన్నా ఛాన్స్ ఇస్తారులే, వాళ్ళకి తెలుసు కదా టీంని ఎప్పుడు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలని కామ్ అయిపోయాం. సడన్గా టీ టైంలో అందరూ టీం ఉన్నప్పుడు ఈ విహారీ సడన్గా పృథ్వీరాజ్ పైకి దూసుకొచ్చి కొట్టనొచ్చి, ఇంకా అవి మీడియా ముఖంగా చెప్పకూడదు, నానా రకాలుగా చాలా బండబూతులు తిట్టారు. ఇక్కడ మెయిన్ మా ఇంటెన్షన్ ఏంటంటే జట్టులో మా వాడు ఉండి ఏదైనా పొరపాట్లు చేసి దానివల్ల టీము ఓటమికి కారణం వాడు కూడా ఒకడైతే ఖచ్చితంగా మీరు టీం చాలా చోట్ల కోచెస్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి, కెప్టెన్లు భయంకరంగా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు ఒక ప్లేయరు తన ఆటలో ఫెయిల్యూర్ అయినప్పుడే తిడతారు. ఇతను టీంలో లేడు, గేమ్ ఆడలేదు, 15లో కూడా లేడు, 17లో ఉన్నాడు. అతన్ని పోయి అంత బండబూతులు తిట్టి అతన్ని కొట్టాల్సిన పరిస్థితి రావడం చాలా దారుణం. దీనికి అన్నిటికీ కారణం ఏమిటంటే అతని ఇగో, ఫ్రస్ట్రేషన్, తను చెప్పిందే జరగాలి, తను ఏమనుకుంటే అదే అసోసియేషన్ కూడా వినాలనే విపరీతమైన ధోరణి మావాడు నాతో చెప్పడం జరిగింది. బికాజ్ ఆఫ్ ఇంట్లో వాళ్ళ అమ్మకి చెప్తే హౌస్ వైఫ్, ఆమెకేం తెలుసు, ఇంకా నేను ఫ్రెండ్లీగా ఉంటాను, ప్లస్ నేను కూడా ఒక క్రికెటరే, ఇలా జరిగిందని చెప్తే నేను అందరి తండ్రుల్లాగా కొద్దిగా వీళ్ళన్నట్టు వైసీపీ సంబంధించిన కార్పొరేటరు రౌడీ అనే విధంగా ఉంటే చర్యలు వేరే విధంగా ఉండేది. బట్ నేను ప్రాపర్ ఛానల్లో వెళ్ళాను, గోపీనాథ్ రెడ్డి గారికి ఫోన్ చేశాను, నా మెయిల్ నుంచి ఒక మెయిల్ పెట్టాను, నా పిల్లవాడికి ఏం జరిగిందో చెప్పాను, అతనిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పాను. ఆడి వరకే మా కంప్లైంట్. తర్వాత వాళ్ళు అతన్ని పిలిచి విచారించడానికి కొంత సమయం తీసుకున్నారు. మ్యాచ్ జరుగుతుంది కదా, ఈ టైంలో మనం ఎందుకు, అప్పటికి ఇంకా 3 రోజులు మ్యాచ్ ఉంటుంది, ఇప్పుడు మనం అడగకూడదు కదా, మ్యాచ్ మధ్యలో డిస్టర్బ్ చేయకూడదని అసోసియేషన్ చాలా పెద్దరికంగా వ్యవహరించింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఈ గడిచిన ఈ 3 రోజుల్లో అతనిపైన విపరీతమైన అదనపు కంప్లైంట్స్ వచ్చాయి. అది మామూలు కంప్లైంట్స్ కావు, అది చాలా దారుణమైన కంప్లైంట్స్. ఎప్పుడైతే మొదటి వ్యక్తి వీడయ్యాడు, తర్వాత కంప్లైంట్స్ దాదాపు ఒక 7-8 పైన కంప్లైంట్స్ వచ్చాయి. మా వాడి కంప్లైంట్ చాలా చిన్నదైపోయింది దాని ముందర, అంత పెద్ద కంప్లైంట్స్. అతని యారోగెన్సీ గురించి, ఆల్రెడీ ఇంకొక మేనేజరు, ఇంకొక కోచు టీం బస్సులో రాడని, అతను సపరేట్గా ఒక కారు మెయింటైన్ చేస్తాడని, టీం హోటల్స్లో ఉండడని, సపరేట్గా అపార్ట్మెంట్స్లో ఉంటాడని, రోజు రాత్రులు అయితే మందు పార్టీలు జరుగుతాయని, తన రూమ్కి కొత్తగా ఉన్న ప్లేయర్ని ఇన్వైట్ చేస్తాడని, వాళ్ళు రాకపోతే వాళ్ళపైన కక్ష సాధిస్తాడని, ఇలా పుంఖానుగా అతనిపైన కంప్లైంట్స్ వచ్చాయి. ఏసీఐ వాళ్ళు సహజంగానే ఒక కంప్లైంట్ అనుకుంటే అది కాస్త 7 కంప్లైంట్లు అయింది. వాళ్ళు ఈ కంప్లైంట్ పక్కన పెట్టి మొదట దీనికి సమాధానం చెప్పని అతన్ని గట్టిగా ప్రశ్నిస్తే, ఇవన్నీ బయట పెట్టద్దండి, నేను ఇండియా ఆడాను, నా కెరీర్ పోతుంది, కాబట్టి మీరు కెప్టెన్సీ నుంచి వైదొలగమంటున్నారు, వైదొలుగుతాను అని చెప్పి అతను హ్యాపీగా మెయిల్ కూడా ఇచ్చాడు. ఆడికి అయిపోయింది ఇష్యూ. అక్కడి నుంచి గ్లడ్జ్ పెట్టుకున్నాడు. కంటిన్యూగా 8 మ్యాచ్లు జరిగాయి. 8 మ్యాచ్ల్లో కూడా పృథ్వీరాజ్కి ప్లేస్ ఇవ్వలేదు. మేమేమనుకున్నామంటే సరే ఇంకా అతను వ్యక్తిగతంగా కక్ష సాధిస్తున్నాడు, మేనేజ్మెంట్కి చెప్పి కూడా ఉపయోగం లేదు, ఎందుకంటే టీంలో తనకు కావాల్సిన అతను కెప్టెన్ చేసుకున్నాడు. సో కెప్టెన్ మాట కోచ్ వినాల్సిందే, కోచ్ కెప్టెన్ కలిసి టీంని నిర్ణయిస్తారు. బయట నుంచి నేను ప్రభావితం చేసేది కూడా ఏమి ఉండదు, వాళ్ళు వద్దనుకుంటే ప్రపంచం ఏమీ కూడా చేయలేదు. సో మా పాటికి మేము గమ్మునైపోయాం. చివరి మ్యాచ్లో కూడా అతన్ని 15లో కాదు కదా 17లోనే ఉంటాడు. మ్యాచ్ ఓడిపోతారు.
చివరి 2 మ్యాచ్లు మీరు గమనించండి, ఆంధ్రాలో జట్టు కూర్పు దారుణాతి దారుణంగా ఉంటుంది. ఇది క్రికెటర్స్కి తెలుస్తారు. ప్రొఫెషనల్స్ని వేసుకోకుండా తనకు సంబంధించిన టీముని ఏదో మొక్కుబడిగా ఆడాలన్నట్టు ఇలా పెట్టుకోవడం వల్ల టీం ఓడిపోతుంది. ఓడిపోయినప్పుడు ఇంకా ఎవరి పాటికి వాళ్ళు ఇళ్లకు బయలుదేరే టైంలో తను ఖచ్చితంగా టీం మేనేజ్మెంట్ తనని క్వశ్చన్ చేస్తుందని, పైగా ఇంకొకటి ఏంటంటే గాయపడిన వికెట్ కీపర్ని బలవంతంగా వికెట్ కీపింగ్ చేయిస్తాడు. పృథ్వీరాజ్ అనేవాడు ప్రొఫెషనల్ వికెట్ కీపర్. మీరు ఆంధ్రాలో సెట్ చేసుకోవచ్చు. హీఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ వికెట్ కీపర్. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూడా ప్రశంసలు అందుకున్న వ్యక్తి. అతని గ్లోవ్ వర్క్ బాగుంటుంది, కీపింగ్ చాలా బాగా చేస్తాడు. అంతటి ప్రొఫెషనల్ వికెట్ కీపర్ని నువ్వు టీంలో పెట్టుకొని నీ పాటికి నువ్వు నీకు నచ్చినట్టు ప్రవర్తించడం వల్ల ఈ జట్టు క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయింది అని తనని ఆడ ప్రశ్నిస్తారన్న భయంతో నేరుగా హోటల్ లాబీలో నుంచి, స్టార్ హోటల్స్ కాబట్టి, కింద చిత్తుగా తాగి తనకు నచ్చిన రీతిలో ట్వీట్లు పెట్టాడు. అంటే పృథ్వీరాజ్ ఎప్పుడైనా మీకు చెప్పాడా ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి, నా పైన వ్యక్తిగతంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనేసి ఎప్పుడైనా మీ దృష్టికి తీసుకొచ్చారా ఇంతకుముందు మ్యాచెస్లో ఎప్పుడైనా? మొదటి రోజు ఈ సంఘటన జరిగినప్పటి నుండి స్టిల్ మొన్నటితో మధ్యప్రదేశ్తో ఓడిపోయిన రోజు వరకు ఒక ప్లేయరు ఏమేమైతే చవి చూడకూడదో, ఏమేమైతే అనుభవించకూడదో అవన్నీ నా పిల్లాడు అనుభవించాడు. ఇంకొక విషయం ఏంటంటే, నేను మొదటి రోజు ఈ గొడవ సమస్య పోయినప్పటి నుంచి అతనికి ఒకటే చెప్పాను, ఇంకా టీంతో నువ్వు సర్దుకొని వెళ్ళిపోవాల్సింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని చెప్పాను. మీకు ఇంకొక విషయం తెలియదు, పృథ్వీరాజ్ ఏమి సడన్గా వచ్చి దిగి రంజీ ట్రోఫీలోకి ఏమి వచ్చిన ప్లేయర్ కాదు. అతను అండర్ 12 నుండి అండర్ 12 స్టేట్ ఆడాడు, అండర్ 14 స్టేట్ ఆడాడు, అండర్ 16 స్టేట్ ఆడాడు, అండర్ 19 స్టేట్ ఆడాడు, 21, 23. ఇప్పటికీ అతనిపైనే ఆల్ ఇండియా రికార్డు ఉంది. 22 బాల్స్లో 52 రన్స్ కూచ్ బెహర్లో ఆల్ ఇండియా నాకౌట్స్లో కొడతాడు. ఒక మంచి ప్రొఫెషనల్ వికెట్ కీపర్, ఎవరిని అడిగినా చెప్తారు. ఇన్ని ఏళ్ల కష్టంతో రంజీ ట్రోఫీకి వచ్చాడు అతను. సడన్గా ఏమి ఉన్నట్టుండి ఏమి ఊడిపడలేదు. అటువంటి వాడికి తెలుసు ప్రొఫెషనలిజం. ఇంతకంటే దారుణమైన తిట్లు తినున్నాడు వాడు. ఎప్పుడు గేమ్లో కోచ్లు కానీ కెప్టెన్స్ కానీ దారుణాతి దారుణంగా తిట్టిన సందర్భాలు ఉంటాయి. ఎప్పుడు అది మ్యాచ్లో తప్పు చేస్తే, మ్యాచ్లో ఏమన్నా పొరపాట్లు చేస్తే కెప్టెన్ సహజంగా తనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మనమైనా తిడతాం ఏరా అని. బండబూతులు తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఏ రోజు మా వాడు మాకు చెప్పలేదే, ఎందుకంటే వాడు ప్రొఫెషనల్ క్రికెటర్ కాబట్టి. తన బాధ అంతా తనకు సంబంధం లేకపోయినా, తను టీంలో లేకపోయినా, తను బయట ఉన్న వాడిని కొట్టను వచ్చి తిట్టడం కరెక్ట్ కాదు అని వాడు భావించాడు. తండ్రిగా నేను ఏరోగంటికి ఏం పోలా, నేను లీగల్గా పోయాను, ఒక లెటర్ పెట్టాను, అంతేగాని నేను ఇంకేం చేశాను. పోనీ మేము ఇంత చేసామంటున్నావు కదా, నా బిడ్డను ఒక మ్యాచ్ కూడా ఆడించుకోలేకపోయినాను. అంటే మీరు అధికార పార్టీలో ఉన్నారు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా మీరు ఒత్తిడి చేయించి కావాలని అతని పైన బురద జల్లారనేటువంటి విమర్శలు కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గాని ఒక లెటర్ రిలీజ్ చేశారు, చంద్రబాబు కూడా దానిపైన ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అంటే కావాలనే రాజకీయంగా ఈ ఒక విమర్శలు చేస్తున్నారు, లేదంటే అంత పెద్ద క్రికెటర్ని ఎందుకు ఆంధ్ర నుంచి వెళ్ళగొట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఇది వెనకాల ఉన్నటువంటి వైసీపీ నేతల పని అనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నాకు వాస్తవంగా నేను గతంలో టీడీపీలో ఉన్నా, గతంలో నేను పీఆర్పీలో ఉన్నా. నా బాధ అంతా ఎక్కడా లేని మీకు అంత నెట్వర్క్ ఉంది తిరుపతిలో. మీకు బ్రహ్మాండమైన కార్యకర్తలు ఉన్నారు, బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారు. వాళ్ళలో ఎవరినో అడిగి ఒక ట్వీట్ పెట్టే ముందు అసలు ఏం జరిగింది, ఇలా దీనిపైన మీరు సమగ్రంగా మాకు సమాచారం ఇవ్వండి అని అడిగి తర్వాత ట్వీట్ పెట్టాల్సిన నాయకులు చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేశారు. వాళ్ళకి కోపం అంతా జగన్మోహన్ రెడ్డి గారి పైన. అంటే జట్టు సభ్యులు కూడా, అంటే మిగతా వాళ్ళు, మీ వాడు కాకుండా మిగతా వాళ్ళు కూడా విహారీని కొనసాగించాలని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. దానికి సంబంధించి కూడా అక్కడ విహారీది ఎటువంటి తప్పు లేదు అనేటువంటి విషయాన్ని కూడా తెలుస్తుంది. అది నిజమే అంటారా? నిజంగానే ఇచ్చారా వాళ్ళ లెటర్? ఈరోజు ఒక్కొక్క ప్లేయరు రిలీజ్ అవుతున్నాడు, ఈరోజు ఒక్కొక్క ప్లేయర్ లెటర్ ఇచ్చాడు. ఇక్కడ కూడా విహారీ అతను, నేను మీ ద్వారా అడుగుతున్నా, నువ్వు క్రికెటర్ అసలు నువ్వు పొలిటీషియన్. ఆ రోజు గొడవ జరిగినప్పుడు ప్లేయర్స్ని అందరినీ నన్ను అకారణంగా లోపల మేనేజ్మెంట్లో ఏం జరిగిందో చెప్పకుండా నన్ను అకారణంగా కెప్టెన్సీ నుంచి తీస్తున్నారు, నన్ను కానీ తీస్తే నేను మీలో ఎవరిని ఆడించను, నా కథ తెలుసు కదా అంటే, నేనైనా పెడతా సంతకం. ఇంకా మాకు 9 మ్యాచ్లు ఉన్నాయి, అప్పటికి 8 మ్యాచ్లు ఉన్నాయి. 8 మ్యాచ్ల్లో ఇతను నాకు అవకాశం ఇడేమో, ఏం పోతుంది సంతకం పెట్టడం అని పెట్టారు. ఇప్పుడు ఆ సీజన్ అంతా అయిపోయింది, అందరు రిలీజ్ అయినారు, తిరిగి మెయిల్స్ పెట్టడం ప్రారంభించారు. విహారీ మమ్మల్ని బలవంతంగా పెట్టించాడని. ఈ రోజు మీరు చూస్తే ఇప్పటికే నాకు తెలిసి అసోసియేషన్లో దాదాపు ఒక 10 మంది, దాంట్లో సంతకాలు పెట్టిన 10 మంది రిటర్న్ మెయిల్స్ పెట్టారు లీగల్గా వాళ్ళ మెయిల్ అడ్రస్ నుంచి. ఆ రోజు మమ్మల్ని బెదిరించాడు, ఆ రోజు మమ్మల్ని దబాయించాడు,
ఆ రోజు మమ్మల్ని మీకు భవిష్యత్తు లేకుండా చేస్తానన్నాడు. వివిధ కారణాలు వాళ్ళు మెన్షన్ చేస్తూ పెట్టారు. కాబట్టి ప్లేయర్స్ని పాపం తప్పు పట్టాల్సిన అవసరం. ఆ పరిస్థితుల్లో నేనున్నా, ఇంకా జరగాల్సిన మొదటి మ్యాచ్లోనే గొడవ అయింది కాబట్టి, ఇంకా జరగాల్సిన మ్యాచ్లు చాలా ఉన్నాయి కాబట్టి ఎందుకు ఇతనితో గొడవ అని అనుకుంటారు. ఇక్కడ అతని బాధ ఏంటంటే ఇంతమంది ప్లేయర్లే నాకు భయపడుతున్నాడు, వీడు కొత్తగా వచ్చినాడు నా యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు, నా యొక్క దీన్ని ప్రశ్నిస్తున్నాడని వాడిపైన కక్ష సాధించాడు. ఇక్కడికి నేను ట్వీట్లు పెట్టిన వాళ్ళందరినీ కూడా అడుగుతున్నా, ఎక్కడైనా మేము కెప్టెన్స్ నుంచి తప్పించాం, మీరన్నట్టే నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి అతను తప్పే చేయలేదు, నేను ప్రెజర్ చేసి తప్పించేశాను. మొదటి రోజు నువ్వు ఎందుకు పంటి బిగువుని ఎందుకు భరిస్తావు? నువ్వు చెల్లిపోతుంది అనుకున్నావు. ఆయన ఒక ట్వీట్ కూడా చేశాడు, నా ఆత్మగౌరవం దెబ్బతింది, ఆంధ్ర జట్టుకి ఇంకా ఆడబోను, ఎప్పుడు కూడా ఆంధ్ర వైపు చూడను అనేటువంటి ఒక ట్వీట్ చేశాడు. నిజంగా దాన్ని పరంగానే రాజకీయ నేతలంతా కూడా కొంత అతనిపైన సింపతి చూపిస్తున్నాడు. అంటే ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ఆంధ్ర జట్టులోకి తీసుకొని వస్తాము విహారీని అనేటువంటి భరోసా కూడా ఇస్తున్నారు. ఖచ్చితంగా అతను తీసుకురావాల్సిందే, ఎందుకంటే అతని బుద్ధి వీళ్ళకు కూడా తెలియాలి కదా. రేపు వీళ్ళపైన పెడతారు ట్వీట్లు. అతని వికృత చేష్టలు ఎవరు భరించలేరండి. టు బి ఫ్రాంక్ చెప్పిన, హీఈస్ ఏ సాడిస్ట్. సాడిజానికి మారు పేరే విహారీ క్రికెట్ లో. మీరు ప్లేయర్స్ ని అంతర్గతంగా మీరు అడగండి అతని యొక్క సాడిజం ఎలా ఉంటుంది అనేది. ఈ రోజు వాళ్ళు మేము తీసుకొస్తున్నామంటే తీసుకురండి, మాదేం పోతుంది. తీసుకొస్తే అతని ద్వారా మీకు పర్యవసానం మీరే అనుభవిస్తారు, మీరే తెలుసుకుంటారు, లేదా ఇప్పటికే మీరు తెలుసుకో ఉండాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఈరోజు ప్లేయర్స్ తిరిగి మెయిల్స్ పెడుతున్నారు, అతని పైన వచ్చిన కంప్లైంట్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోయినాయి. దీనికి సమాధానం చెప్పండి. ఈమెయిల్స్ అన్ని తప్పుడు నేను చెప్పేసాడు ఒక మాట. అందుకే నేను చెప్పడం, సమగ్రమైన సమాచారం తెప్పించుకోకుండా ఈ మారి మీ పెద్ద పెద్ద నాయకులందరూ తొందరపడితే ఈ రోజు మీరు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. విహారీ తప్పు చేశాడని అందరూ ప్రూవ్ చేస్తున్నారు. త్వరలో కొంతమంది ప్లేయర్లు వచ్చి ఓపెన్ గా ప్రెస్కి వస్తున్నారు, అప్పుడేం చెప్తారు సమాధానం? మీరు అన్నట్టు విహారీ నిజంగానే అటువంటి కార్యక్రమాలకి పాల్పడుంటే దానిపైన ఎంక్వైరీ ఏదైనా జరుగుతుందో, మీ అబ్బాయి ఫిర్యాదుతో కానీ లేదంటే మిగతా క్రికెట్ సభ్యులకు సంబంధించినటువంటి ఫిర్యాదుతో అతనిపైన యాక్షన్ తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 100% ఏసీ అనేది ఏదో వైసీపీ ఏసీ అనో తెలుగుదేశం ఏసీ అనో కాదు. ఎందుకంటే గత 10-12 సంవత్సరాలుగా మావాడు కూడా క్రికెట్ ఆడుతున్నాడు. ఇప్పుడు ఒక ఏసీ అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు దాంట్లో. ఎందుకంటే సీనియర్ ప్లేయర్స్, కోచెస్ వాళ్ళంతా ఉంటారు. రాజకీయాలు ఏమన్నా 1-2% ప్రభావితం అవుతుందేమో, కానీ నా విషయంలో రాజకీయం ప్రభావితమే కాలేదు కదా. 1% అంటే 1 మ్యాచ్ ఆడించుకోవాలా, 2% అంటే 2 మ్యాచ్లు ఆడించుకోవాలి కదా. అవ్వచ్చేమో కానీ క్రికెట్లో ప్రొఫెషనలిజమే ఇంపార్టెంట్. డిసిప్లైన్కి దానికి చాలా వాల్యూ ఇస్తారు. తను బండ బూతులు తిడతాడండి. ఒక్క ప్లేయర్ పాపం బయటపడలేదు, ఇప్పుడు బయటపడుతున్నారు. మొట్టమొదటి అడిగేసింది నా కొడుకు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఈరోజు వాడిని ట్రోల్ చేసి నానా హింస పెట్టి, ఏ పాపం తెలియని దానికి నన్ను వీధిలోకి లాగి నన్ను కూడా ఈ విధంగా. అందుకే నేను మీడియా ముఖంగా ఎందుకు చెప్తున్నానంటే, నాకు క్రికెట్కి సంబంధం లేదు. నువ్వు అనవసరంగా నా జోలికి ఎందుకు వచ్చావు, నా పైన ఎందుకు బురద జల్లుతావు? ఒకవేళ ఇదే పరిస్థితిలో మీ నాన్న ఉంటే విహారీ, మీ నాన్న నిన్ను ఆడించమని అడగడా? యాజ్ ఏ పేరెంట్గా అడగడా? మీ నాన్న చేయడేమో. మా కొడుకు గురించి నేను అడగడంలో తప్పే ఉంది, ప్రశ్నించడంలో. ఈసారి ఎప్పుడు ఇస్తారు సార్ మా ఓడికి ఒక మ్యాచ్ అన్న అవకాశం అని అడగడంలో తప్పేంటో నాకైతే అర్థం కాలేదు. సార్, ఫైనల్గా పృథ్వీరాజ్ ఇప్పుడు ఈ వ్యవహారంలో కీలకంగా మారాడు. ఆయన వెనక మిమ్మల్ని రాజకీయంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని లాగుతున్నారు. అంటే పృథ్వీరాజ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నిజంగా ఇన్ని రోజులు కష్టపడి ఆ ఒక్క స్థాయికి వెళ్ళాడు, ప్రస్తుతం ఈ వ్యవహారంలో చిక్కుకొని అతని భవిష్యత్తు కూడా, అతని క్రికెట్ కెరీర్ కూడా కొంత స్పాయిల్ అయ్యే అవకాశం ఉందంటారు కదా, దాన్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? హ్యాండిల్ ఏం లేదండి. ఒక్క విషయం ఏంటంటే, మా సన్నని నేను చెప్పట్లేదు, చిన్నప్పటి నుంచి తనకు చదువు లేదు, క్రికెట్నే నమ్ముకున్నాడు. చిన్నప్పటి నుంచి వేరే వ్యాపకం లేదు, క్రికెట్ తప్ప. ఇక్కడ ఉన్న లోకల్స్ బాయ్స్ కానీ, ఈ చిత్తూరు జిల్లా ఉన్న క్రికెట్కి సంబంధించిన ప్రతి ఒక్కరికి తెలుసు తను దేన్నైతే నమ్మాడో దానిపైకే వెళ్తాడు. ఇప్పుడు మీరు అన్నట్టు రెడ్ కార్పెట్ బట్టి విహారీని మీరు పిలిపించుకున్నారనుకోండి, మాకు సత్తా ఉంటే ఆడతాం, స్కోర్లు కొట్టి వెళ్తాం. లేదా అక్కడ విహారీ ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? ఇంకొక సంవత్సరం ప్రయత్నిస్తాం. ఈ లోపల విహారీ నిజ స్వరూపం వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. సో మీరు మరలా చెప్తాను, విహారీకి రెడ్ కార్పెట్ కాదు, వీలుంటే పూలతో స్వాగతం పలుకోండి, తర్వాత అతను ముళ్ళులతో గుచ్చుతాడు. ఇదైతే మాత్రం మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఒకవేళ మీరు పిలుచుకోవాలంటే మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, మీకు సమగ్రమైన కార్యకర్తలు ఉంటారు. ఇప్పుడు చేసిన పొరపాటు అప్పుడు చేయకుండా సమగ్రంగా అతని గురించి విచారించి మీరు రెడ్ కార్పెట్ పరుచుకోండి, పూలతో కూడా తీసుకొచ్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. నిజంగా చూస్తున్నాం కదా, విహారీ వ్యవహారానికి సంబంధించి ఎవరైతే క్రికెటర్ పృథ్వీరాజ్ తండ్రి పైన వచ్చినటువంటి ఆరోపణల పైన ఆయన పూర్తిగా కొట్టిపారేస్తున్నారు.
తాను రాజకీయంలో ఉన్నాను కాబట్టి, వైసీపీలో ఉన్నాను కాబట్టి టార్గెట్ చేయడానికి ప్రతిపక్షాలు ఇలాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. అసలు అక్కడ వాస్తవంగా విహారీ మిగతా జట్టు సంబంధించినటువంటి సభ్యుల పైన కొంత దురుసుగా ప్రవర్తించడం, అతని వ్యవహారం బాగలేదు అనేటువంటి విషయాన్ని నేను క్రికెట్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లాను. ఈ క్రమంలోనే వాళ్ళు విచారించి చర్యలు తీసుకునేదానికి ముందుకు రాగానే అతను లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఇది మాత్రం పూర్తిగా అవాస్తవం. దీనిపైన కంప్లీట్గా విచారణ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యాక్షన్ అనేది ఉండబోతుందని చెప్పి కూడా పృథ్వీరాజ్ తండ్రి నరసింహాచారి స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.